హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో ఎగ్ బుజ్జి అండి. రెస్టారెంట్లో కానీ దాబాలో కానీ ఎగ్ బుజ్జి చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మన దగ్గర చేసే ఎక్కడో మిస్ అవుతుందన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. ఇంకొకటి, ఎగ్ బుజ్జేనా అని సింపుల్గా తీసేయకండి. జస్ట్ 2 మినిట్స్లో అయిపోద్దని మాత్రం అనుకోకండి. ఎగ్ బుజ్జి సరిగా చేయలే కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ దాబాలో రెస్టారెంట్లో ఎలా వస్తుందో నేను మీకోసం ఈ వీడియోలో చూపించడం జరిగిందండి. పిన్ టు పిన్ నేను ఒక ఇద్దరికి సరిపడా చెప్తానండి. ఫస్ట్ దీనికోసం నేను ఎర్రటి ఉల్లిపాయ 3 తీసుకున్నానండి. 3 తీసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేయాలి. ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసేయాలి. లావుంటే ఏమవుతుందంటే ఉల్లిగడ్డ గుడ్డు కర్రీ లెక్క ఉంటుందండి. అలా ఉండకూడదు, సన్నగా ఉండాలి. ఎంత సన్నగా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ముఖ్యంగా బ్యాచిలర్లకైతే ఎగ్ బుజ్జి చాలాసార్లు చేసుకుంటారండి బ్యాచిలర్స్. వారి కోసం పర్ఫెక్ట్గా దాబా స్టైల్లో చెప్పబోతున్నాను. ఫస్ట్ దీనికోసం నేను ఉల్లిపాయ కట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 5 తీసుకున్నానండి. ఇది గుర్తుపెట్టుకోండి, కేవలం 2 ప్లేట్లకు మటుకే, కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేసేయాలండి. ఆ తర్వాత ఎగ్స్ కూడా నేను ఇలా కొట్టేసుకున్నానండి. అది కూడా మీకు వీడియోలో పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. ఎగ్స్ వచ్చేసి ఒక 5 ఎగ్స్ కొట్టుకొని ఎగ్స్ బాగా జీల కొట్టేయాలండి. ఎంత జీల కొట్టాలంటే పొంగు రావాలి. ఎల్లో సోనా వైట్ సోనా మొత్తం కలిసిపోవాలి. ఇలా ఒక ఫోర్క్ కానీ ఏదైనా తీసుకొని ఇలా కొట్టేసేయండి మొత్తం. ఇందులో కొంతమంది సాల్ట్ వేస్తారు, కానీ సాల్ట్ కూడా ఇప్పుడు ఏం వేయకండి, ఎగ్ బుజ్జిలో అవసరం లేదు. మొత్తం బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు, ఇప్పుడు నేను ఆయిల్ చూసారు ఎలా పోసానో, చుట్టూ పోసుకుంటూ వచ్చాను. దీనివల్ల సండర్ కూడా వస్తుంది ఆయిల్ అనేది. ఇప్పుడు కడాయి అనేది కూడా బాగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకోవాలి కడాయి. దీనివల్ల ఎగ్ బుజ్జి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వేడైన ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వెంటనే కట్ చేసిన ఎర్రటి ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. మనం ఉల్లిపాయని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. బాగా కాస్త కలర్ అయ్యే వరకు ఉంచండి. కొంతమంది టక్కున అందులో వేస్తారు, దానివల్ల అస్సలు అలా వేయొద్దండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లూజ్గా ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు కాస్త లూజ్గా ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా లూజ్ ఉంది. ఇది వేసుకోవాలి. 1 స్పూన్నర వరకు వేసుకున్నాం మనం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త మగ్గిపోవాలండి. మొత్తం మగ్గి ఉల్లిగడ్డ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మొత్తం. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు వెంటనే మనం గుడ్డు అనేది పోసుకోవాలండి. చూడండి ఎలా మగ్గిందో. ఇప్పుడు మగ్గిన తర్వాత గుడ్డు పోసుకోవాలి. గుడ్డు కూడా ఎలా పోసుకోవాలి, డైరెక్ట్గా అందులో డైరెక్ట్ వేయొద్దు ఆయిల్లో. ఇలా సైడ్లు ఎమ్మటి ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత కడాయి అనేది చుట్టూ వేడి చేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు పోసిన తర్వాత వేడి చేసుకుంటే ఆటోమేటిక్గా కింద పల్చగా అయ్యి గుడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇదే గుర్తండి మంచిగా. దీనివల్ల గుడ్డు అనేది కౌసు వాసన రాదు. ఆ వేడికి చుట్టూ తిప్పడానికి మంచిగా గుడ్డు అనేది మంచిగా అవుతుందండి, వేడి అవుతుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. కొంతమంది జస్ట్ 2 మినిట్స్లో చేయొచ్చు ఎగ్ బుజ్జి. 2 మినిట్స్లో చేస్తే ఏముండదండి, కౌసు ఉంటుంది. కానీ 2 మినిట్స్ కంట ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటే ఎగ్ బుజ్జి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా వేసిన తర్వాత కాస్త స్లోగా అనేది గరిటె తిప్పాలి. వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్ట్గా ఇలా ట్రై చేస్తారు. అలా ఏమవుతుంది, దానివల్ల గుడ్డు ఊడిపోయి అంత పర్ఫెక్ట్గా రాదండి. గుడ్డు వేసిన తర్వాత చాలా స్లోగా తిప్పాల్సి ఉంటుంది గరిట. గుడ్డు చాలా మగ్గిపోవాలి.
ఇప్పుడు గుడ్డు మగ్గింది చూడండి. గుడ్డు మగ్గిన తర్వాత ఇప్పుడు గుడ్డు అనేది ఊడిపోదు, అందుకే కాస్త స్లోగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసానండి. సాల్ట్ వచ్చేసి 3/4 టేబుల్ స్పూన్ వేసాను. ఆ తర్వాత వచ్చేసి కారం కూడా వేసుకున్నాను. కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఫుల్ టేబుల్ స్పూన్. ఇంతే, కాస్త చిన్నగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందరు చేసే పొరపాటు ఏంటంటే టక్కీమని అయిపోయింది, ఇప్పుడు ఎగ్ బుజ్జి అనేది అయిపోయింది, మనం తీసి తినొచ్చు అనుకుంటారు. కానీ లేదండి, ఇప్పుడు కూడా కాస్త కౌసు అనేది ఉంటుంది. గుడ్డు అనేది మనకు కాస్త పూర్తిగా మగ్గినట్టు అవ్వపడాలి, అప్పుడే తీసేయాలి. వెంటనే మాత్రం పొరపాటున కూడా తీయొద్దండి. పొరపాటు తీస్తే ఏమవుతుందంటే అంత టేస్ట్ అనిపించదు, కౌసు వస్తుంటుంది. ఎక్కడో తింటే మాత్రం ఏదో స్మెల్ వస్తుంటుంది, గుడ్డు గుడ్డు పచ్చి స్మెల్ అలా వస్తుంటుందండి. అందుకే కాస్త మగ్గిన తర్వాతనే పూర్తిగా ఇంకొక 2 నిమిషాలు టైం పడుతుంది కలిపిన తర్వాత కూడా, అప్పుడే ఎగ్ బుజ్జి అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి. చూడండి నేను ఎంత జాగ్రత్త చెప్తున్నానో, అంతే, చాలా సింపుల్ అండి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు అనేది ఇలా తుంచి వేసుకోవాలి, ఫస్ట్లో మాత్రం కరివేపాకు వేయొద్దు. ఇంతేనండి, దాబా స్టైల్లో రెస్టారెంట్లో ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోయింది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఒక్క విషయం అండి, లైక్ అయితే మర్చిపోవద్దు. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొత్తిమీర వేశాను. ఇంకా మీరు ఫుడ్లో ఏం నేర్చుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. నాకు మీకు ఏం కావాలన్నా కూడా నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలనుకుంటున్నానో కూడా అది కూడా ఆలోచిస్తానండి. కానీ ఒక్క విషయం, వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. అలాగే ఛానల్లో బిర్యానీలు కానీ స్టార్టర్స్ కానీ అన్నీ ఉన్నాయి హోటల్ సంబంధించినవి. మీరు హోటల్లో ఏం నేర్చుకోవాలన్నా కూడా ఈ ఛానల్లో అన్నీ ఉన్నాయండి. మీరు ఒక్కసారి ఛానల్ కూడా వెతికి చూడొచ్చు, హోటల్ సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇంక కూడా మీరు చాలా సింపుల్ కూడా నేర్చుకోవచ్చు అండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.